మీరు ఎప్పుడైనా ఆలోచించారా, దేవుడు నిజంగా ఉంటే ఆయన మనకు ఎందుకు కనిపించడు? ఆయనే ఈ సృష్టికర్త అయితే ఆయన ఉన్నాడని చెప్పే ఆధారాలు ఎందుకు స్పష్టంగా లేవు? వేల సంవత్సరాలుగా మనుషులు గుడులు, మసీదులు, చర్చిలు, ధ్యాన కేంద్రాల్లో ఆయన కోసం వెతుకుతూనే ఉన్నారు. అయినా సరే ఎవరికీ ఆయన దర్శనం కాలేదు. బహుశా దేవుడు నిజంగానే ఉండి కావాలని తనకు తాను దాచుకున్నాడా? అయితే ఎందుకు? ఇది ఒక కాస్మిక్ టెస్ట్ లాంటిదా, లేక మన చైతన్యానికి ఉన్న పరిమితులే మనల్ని ఆయనకు దూరం పెడుతున్నాయా? సైన్స్ ఏం చెబుతుందంటే మన కళ్ళు కేవలం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో 0.003% మాత్రమే చూడగలవు. అంటే మనం రియల్ అనుకుంటున్న ఈ ప్రపంచం వాస్తవానికి ఒక చిన్న భాగం మాత్రమే. మిగతాదంతా మన కంటికి అస్సలు కనిపించదు. నిజానికి మన కళ్ళు రెడ్ నుంచి వైలెట్ వరకు ఉన్న విజిబుల్ స్పెక్ట్రమ్ లైన్లు మాత్రమే చూడగలవు. కానీ యూనివర్స్ లో చాలా వరకు ఉండే అల్ట్రా వైలెట్, ఇన్ఫ్రారెడ్ లాంటి ఫ్రీక్వెన్సీలు మనకు పూర్తిగా అదృశ్యంగా ఉంటాయి. కాబట్టి మనం ఈ మొత్తం యూనివర్స్ ని చూడలేనప్పుడు దేవుడు మనకు ఎలా కనిపిస్తాడు? మీరెప్పుడైనా గాలిని మీ కళ్ళతో చూసారా? లేదు. కానీ దాని ఎఫెక్ట్ మనం శ్వాస పీల్చుకున్నప్పుడు, గాలి విడిచినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు ప్రతి క్షణం ఫీల్ అవుతాం. అలాగే గ్రావిటీని ఎప్పుడైనా చూసారా? లేదు. కానీ ఆపిల్ కింద పడ్డం, భూమి సూర్యుడి చుట్టూ తిరగడం లాంటి వాటిలో దాని ఎఫెక్ట్ స్పష్టంగా ఉంటుంది. అంటే మనం డైరెక్ట్ గా చూడలేని ప్రతి ఫోర్స్ దాని ఎఫెక్ట్ ద్వారా ప్రూవ్ చేసుకుంటుంది. ఎలక్ట్రిసిటీ కూడా అంతే. దాని అసలు ఫ్లో మన కంటికి కనిపించదు. కానీ ఫ్యాన్ తిరగడం, బల్బ్ వెలగడం, మెషిన్లు పనిచేయడం లాంటివి పర్ఫెక్ట్ గా ఉంటాయి. నిజమేంటంటే ఎన్నో గొప్ప శక్తులు కంటికి కనిపించవు. కానీ వాటి ఎఫెక్ట్ ఎంత స్పష్టంగా ఉంటుందంటే వాటి ఉనికిని ఎవరూ కాదనలేరు. మరి దేవుడు కూడా అంతే కావచ్చు కదా? కంటికి కనిపించకపోయినా ఆయన ఎఫెక్ట్ జీవితంలో ఈ యూనివర్స్ లో ప్రతి మూలన ఫీల్ అవ్వచ్చు. మోడర్న్ ఫిజిక్స్ ఏం చెబుతుందంటే ఈ యూనివర్స్ లో 95% డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీనే. దాన్ని మనం తాకలేం, చూడలేం. అయితే ఈ చీకటి అనేది దేవుడికి ఉన్న ఒక తెర లాంటిదా? మనం దేవుడు అని పిలిచే ఆ శక్తి ఆ తెర వెనకే దాగి ఉందా? ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా ఇదే సూచిస్తున్నాయి. గీతలో కృష్ణుడు నేను ప్రతి ఒక్కరి హృదయంలో దాగి ఉన్నానని చెప్పాడు. బుద్ధుడు నా లోపల దాగి ఉన్న కాంతిని నేను చూశాను, అదే నిజమన్నాడు. సూఫీ సెయింట్స్ కూడా దేవుడు ఒక తెర వెనుక ఉన్నాడని, ఆ తెర తొలగినప్పుడే ఆయన కనిపిస్తాడని చెప్తున్నారు. కానీ న్యూరో సైన్స్ ఏం చెబుతుందంటే మనిషి బ్రెయిన్ లోపల అతీంద్రియ అనుభవాలు కలిగించే సర్క్యూట్స్ ఉంటాయి. ఒక వ్యక్తి ధ్యానంలో మునిగిపోయినప్పుడు పెరటైల్ లోబ్, టెంపోరల్ లోబ్ యాక్టివేట్ అవుతాయి. దీని రిజల్ట్ ఏంటంటే అతను ఏదో ఒక అదృశ్య శక్తిని కలిసినట్లు ఫీల్ అవుతాడు. మరి దేవుడు ఎక్కడో బయట కాకుండా మన బ్రెయిన్ లోని న్యూరల్ నెట్వర్క్స్ లోని దాగి ఉండే అవకాశం ఉందా? మెడిటేషన్, ప్రార్థన, ఆధ్యాత్మిక సాధన లాంటివన్నీ ఆ దాగి ఉన్న దైవాన్ని యాక్టివేట్ చేసే మార్గాల. ఇప్పుడు మన పర్సెప్షన్ కి ఉన్న లిమిటేషన్స్ గురించి అర్థం చేసుకుందాం. మనం చూడగలిగేది, వినగలిగేదే పూర్తి నిజమని మనం అనుకుంటాం. కానీ సైన్స్ ఏం చెబుతుందంటే మన బ్రెయిన్ కాన్షియస్ గా సెకనుకు 40 బీట్స్ ఇన్ఫర్మేషన్ ను మాత్రమే ప్రాసెస్ చేయగలుగుతుంది. అదే మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ సెకనుకు దాదాపుగా 11 మిలియన్ల బిట్స్ డేటాను గ్రహిస్తుంది. ఇప్పుడు మన సెన్సెస్ కు ఉన్న లిమిటేషన్స్ గురించి మాట్లాడుకుందాం. మన కళ్ళు కేవలం 400 నుంచి 700 నానోమీటర్ల వేవ్ లెంత్ ఉన్న లైట్ ను మాత్రమే చూడగలవు. అంతకంటే తక్కువ ఉన్న అల్ట్రా వైలెట్ ను గాని, ఎక్కువ ఉన్న ఇన్ఫ్రారెడ్ ను గాని మనం చూడలేం. మన చెవులు 20 హెర్ట్జ్ నుంచి 20 హెర్ట్జ్ మధ్య ఉన్న సౌండ్ ను మాత్రమే వినగలుగుతాయి. 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఉంటే ఇన్ఫ్రాసౌండ్, 20 హెర్ట్జ్ కంటే ఎక్కువ ఉండే అల్ట్రాసౌండ్ వేవ్స్ మనకు కనిపించవు, వినిపించవు. అంటే మన సెన్సెస్ ఈ యూనివర్స్ లో ఒక చిన్న భాగాన్ని మాత్రమే గ్రహించగలవు. మిగతాదంతా మన అవగాహనకు అందకుండా దాగుంటుంది. కాబట్టి మన సాధారణ సెన్సెస్ కు అందని ఒక హై ఫ్రీక్వెన్సీ రియాలిటీలో దేవుడు కూడా ఉండుండొచ్చు కదా? అంటే మన కళ్ళు, చెవులు, బ్రెయిన్ అన్ని కలిపి ఈ మొత్తం రియాలిటీలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే పట్టుకోగలవు. మిగతాదంతా దాగుంటుంది. మరి మన సెన్సెస్ కు అందని ఒక హిడెన్ స్పెక్ట్రమ్ లోనే దేవుడు కూడా ఉన్నాడా? ఇప్పుడు ఆలోచించండి. దేవుడు నిజంగా దాగి ఉంటే ఎక్కడ దాక్కుని ఉండొచ్చు? బహుశా మోడర్న్ సైన్స్ ఇంకా జవాబు చెప్పలేని క్వాంటమ్ వరల్డ్ లో కావచ్చు. ఈ యూనివర్స్ మనం చూస్తున్నంత సాలిడ్ గా ఖచ్చితంగా ఉండదని క్వాంటమ్ ఫిజిక్స్ చెప్పకనే చెబుతుంది. మన కాన్షియస్నెస్ అంటే కేవలం న్యూరాన్స్ ఫైర్ అవ్వడం కాదని వాళ్ళు చెబుతున్నారు. మైక్రోట్యూబుల్స్ అని పిలిచే చిన్న నిర్మాణాల లోపల జరిగే క్వాంటమ్ లెవెల్ ప్రాసెసే మన కాన్షియస్ అని ఆ థియరీ సారాంశం. అంటే మన కాన్షియస్నెస్ కూడా క్వాంటమ్ లాంటిది అన్నమాట. స్పేస్, టైం తమ రూల్స్ మార్చుకునే ఆ క్వాంటమ్ లెవెల్లోనే దేవుడు దాగి ఉన్నాడా? క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ కూడా ఒక మిస్టరీనే. అందులో 2 పార్టికల్స్ మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నా సరే వెంటనే ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతాయి. డివైన్ ఫిలాసఫీలో దీన్ని డివైన్ హిడెన్నెస్ ప్రాబ్లం అని అంటారు. దేవుడు నిజంగా ఉంటే ఆయన ఎందుకు దాగి ఉన్నాడు అని శతాబ్దాలుగా తత్వవేత్తలు ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. ఆయనకు అంత ప్రేమ, దయ ఉంటే తనను తాను డైరెక్ట్ గా ఎందుకు చూపించుకోడు? ఇక్కడ ఇంకో పెద్ద ప్రశ్న వస్తుంది. దేవుడు నిజంగా ఉంటే ఆయన మనకు ఎందుకు కనిపించడు? కొంతమంది ఫిలాసఫర్స్ దీని గురించి ఒక ఆసక్తికరమైన వాదన వినిపిస్తున్నారు.
ఒకవేళ దేవుడు తనను తాను డైరెక్ట్ గా మనకు చూపించుకుంటే మనుషులకు ఫ్రీ విల్ లేదా స్వేచ్ఛ అనేది ఉండదు. అప్పుడు మనం ఆయనతో ప్రేమతో భక్తితో కాకుండా భయంతో బలవంతంగా నమ్మడం మొదలు పెడతాం. స్కూల్లో ఎగ్జామ్ జరిగేటప్పుడు టీచర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చి పక్కకు వెళ్ళిపోతారు. ఒకవేళ ఆ టీచర్ అన్ని జవాబులు చెప్పేస్తే ఇక ఆ ఎగ్జామ్ కు అర్థం ఉండదు కదా. బహుశా దేవుడు నియమం కూడా ఇదే కావచ్చు. మన అన్వేషణకు ఒక అర్థం ఉండాలని, మన ప్రయాణం రియల్ గా సాగాలని ఆయన అలా దాగున్నాడేమో. న్యూరో సైన్స్ ప్రయోగాలు కూడా అదే మిస్టరీని సూచిస్తున్నాయి. బెంజమిన్ లిబెట్ చేసిన ఫేమస్ స్టడీస్ ఏం చెబుతున్నాయంటే, మనం ఒక పని చేయడానికి కొన్ని మిల్లీ సెకండ్ల ముందే మన బ్రెయిన్ లో నిర్ణయం తీసుకునే సిగ్నల్స్ యాక్టివేట్ అవుతాయి. అంటే కొన్నిసార్లు మన ఫ్రీ విల్ తో మనమే ఒక నిర్ణయం తీసుకున్నామని అనుకుంటాం, కానీ రియాలిటీలో మన బ్రెయిన్ ముందే దాన్ని ఫిక్స్ చేస్తుంది. మనకున్న ఫ్రీ విల్ నిజానికి మనం అనుకున్నంత ఫ్రీ కాదేమో. ఇది కూడా ఆ అదృశ్య దేవుడి ఆటలో ఒక భాగం కావచ్చు. ఇక అసలైన సత్యం ఒకటి తెర వెనుక దాగి ఉందని వేదాంతం చెబుతోంది. ఆ తెర తొలగుతున్నప్పుడు అంతా కాంతివంతంగా మారుతుంది. దేవుడు ఒక తెర వెనుకున్నాడని, ఆ తెర తీసినప్పుడు ఆయన మాత్రమే కనిపిస్తాడని సూఫీ సెయింట్స్ అంటారు. మనం హిడెన్ గాడ్ అని పిలుస్తున్న ఆ అసలైన రియాలిటీ అక్కడే బయటపడుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేను ప్రతి ఒక్కరి హృదయంలో దాగున్నానని చెప్పినట్టు. ఒకసారి ఆలోచించండి, ప్రేమను మీరు ఎప్పుడైనా కళ్ళతో చూసారా? లేదు కదా. కానీ నవ్వులో, త్యాగాల్లో, బంధాల్లో, లోతుల్లో దాని ఇంపాక్ట్ చాలా చాలా ఫీల్ అవుతాం. ప్రేమ అనేది కంటికి కనిపించదు, కానీ అది జీవిత గమనాన్ని మార్చేస్తుంది. అలాగే దేవుడు కూడా కంటికి కనిపించని ఒక పవర్. ఆయన కళ్ళకు కనిపించకపోయినా ఆయన ఎఫెక్ట్ ప్రతి చోట ఫీల్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ విషయం గమనించండి. ఈ యూనివర్స్ లో ఒక అదృశ్యమైన ఆర్డర్ ఉందని ఐన్స్టీన్ అన్నారు. అటామిక్ లెవెల్లో భాష కూడా కవిత్వంలా మారిపోతుందని నీల్స్ బోర్ నమ్మాడు. సైన్స్ లోతుల్లోనే దేవుడున్నాడని హైజెన్బర్గ్ విశ్వసించాడు. ఇక కృష్ణుడు, బుద్ధుడు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా అలా హిడెన్ లోకంలోనే ఉన్నారు. మన పర్సెప్షన్ లిమిట్స్ ఉన్నాయని సైన్స్ అంటుంది. కాన్షియస్నెస్ కు ఒక లిమిట్ ఉందని చెబుతోంది. కానీ ఎక్కడ, ఎలా అనేది ఎవరికీ తెలియదు. ఐన్స్టీన్ కు అది ఒక కాస్మిక్ ఆర్డర్, బోర్ దృష్టిలో అది ఒక కవిత్వం, హైజెన్బర్గ్ దృష్టిలో అది ఒక సైన్స్ అడుగున దాగి ఉన్న సత్యం. ఇలా రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, మనం నిజంగానే ఆ దాగి ఉన్న దేవుణ్ణి చేరుకోగలమా? ధ్యానం, ప్రార్థన లాంటి ఆధ్యాత్మిక సాధనలు ఆ అదృశ్యమైన తెరను తొలగించగలవా? ఆ తెర దాటితేనే కదా అసలైన రియాలిటీ కనిపించేది. న్యూరో సైన్స్ ప్రయోగాలు కూడా ఇదే సూచిస్తున్నాయి. ఒక వ్యక్తి డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళినప్పుడు అతని బ్రెయిన్ సాధారణ 5 సెన్సెస్ కు అతీతంగా ఒక హయ్యర్ డైమెన్షనల్ స్టేటస్ లో వెళుతుందని fMRI స్కాన్, EEG స్టడీస్ చెబుతున్నాయి. ఆ సమయంలో గుండె, బ్రెయిన్ ఒక కోహరెన్స్ స్టేట్ లో వెళతాయని హార్ట్ మ్యాథ్స్ ఇన్స్టిట్యూట్ పరిశోధన చెబుతోంది. అదొక కనిపించని కాస్మిక్ థియరీలో వెళుతోందని వాళ్ళు అంటున్నారు. మనం దేవుణ్ణి చూడగలిగే రిధం ఇదేనా? సంత్ కబీర్ కూడా ఇదే అన్నారు. ఓ మనిషి, నన్ను ఎక్కడ వెతుకుతున్నావు? నేను నీ పక్కనే ఉన్నాను. నేను గుడిలో లేను, మసీదులో లేను, కబారాలో లేను, కైలాసంలో కూడా లేను. నేను నీ హృదయంలో, నీ కోసం, నీ పక్కనే ఉన్నాను. దాన్ని నువ్వు వెతికి పట్టుకో అన్నారు. ఇక్కడ ఒక విషయం స్పష్టమవుతుంది. ఆ అదృశ్య దేవుడు అనేది కేవలం ఒక కాన్సెప్ట్ మాత్రమే కాదు, మనుషులు తమ పరిమితులను దాటడానికి సహాయపడే ఒక నిజమైన పవర్. ఒకవేళ ఆ శక్తితో కనెక్ట్ అవ్వడం నిజంగా సాధ్యమైతే అది ఎలా? ప్రాచీన ధ్యాన పద్ధతులు, మోడర్న్ న్యూరో సైన్స్ కలిసి ఆ దారిని చూపగలవా? ఆ అదృశ్యమైన తెర నిజంగానే తొలగుతుందా? దీనంతటికీ సమాధానం ఒక్కటే, దేవుడు మనలో ఉన్నాడు. మనం ఆ దేవుడితో కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం స్పృహలో ఉండాలి. మన లోతుల్లో ఉన్న ఆ అంతరాన్ని పట్టుకోగలగాలి. ఒకరికి మంచి చేయడం, ఆ మంచి నుంచి వచ్చే ఆనందాన్ని ఆస్వాదించడం మనకి తెలిస్తే ఆ దైవాన్ని మనం అందుకోగలిగిన